ఈరోజు అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన మోసాలలో తాజాగా కడవకొల్లు గ్రామంలో ఉన్నటువంటి 217 ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్ని ఉదయం వెళ్ళి చూసొచ్చాం. ఆ పరిసరాల్లో సుమారు 500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ పక్కన అనంత ఫార్చ్యూన్ పేరుతో ఒక 200 పైచిలుకు ఎకరాల్లో ప్లాట్లు వేసింది కోడేరు దగ్గర ఉంది. ఇన్ని భూములు పెట్టుకొని రేపు జనవరికి 11వ సంవత్సరం అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడి బాధితులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మన రాష్ట్రంలో సుమారు 800 మంది, తెలంగాణలో 200 మంది, కర్ణాటకలో 400 మంది, ఒరిస్సాలో 100 మంది ఈ కాలంలో అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యము చేసిన ఆర్థిక మోసం కారణంగా ఆత్మహత్యలకి, అసహజ మరణాలకి గురయ్యారు. గత చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ఈ పరిస్థితి దాపురిస్తే 45 రోజుల్లో సిఐడి వారు ఆస్తుల్ని అటాచ్ చేశారు. చనిపోయిన 142 మందికి 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. కానీ ఆస్తుల మొత్తాన్ని విక్రయించి కానీ ప్రభుత్వం తీసుకొని కానీ పూర్తి న్యాయం చేయటంలో అప్పుడు వారు చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి వారం రోజుల్లో 14 లక్షల మంది 20 ఏళ్ళ లోపల డబ్బులు ఇస్తా అన్నాడు. 6 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తా అన్నాడు. కోర్టు సంగతి తను చూసుకుంటా అన్నాడు. కంపెనీ సంగతి తేలుస్తా అన్నాడు. ఏమీ చేయకుండానే పోయాడు. కేవలం 900 కోట్లు ఇచ్చాడు. మరో మోసానికి ఆయన పాల్పడ్డాడు. తిరిగి ఈ కూటమి తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ సమస్యని పరిష్కరిస్తాము, ఆస్తులన్నీ చేస్తామన్నారు. ఇప్పుడు 6 మాసాలు అయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సిఐడి పోలీస్ డిపార్ట్మెంట్ 2 పర్యాయాలు మీటింగ్ పెట్టింది. నిన్న 18వ తారీఖు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వాన మమ్మల్ని, బాధితుల సంఘాలని, యాజమాన్యాన్ని, సిఐడి అధికారుల్ని, అంతకుముందు పనిచేసిన రిటైర్డ్ అధికారుల్ని అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ఈ సమస్య పరిష్కారానికి వేగవంతం కావడానికి కొన్ని సూచనలు, సలహాలు అడిగింది. దానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని, రవిశంకర్ అయ్యన్నయ్య గారిని అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన అభినందిస్తున్నాం. కానీ దశాబ్ద కాలం జరిగిపోయింది. వెంటనే ఈ ఆస్తులన్నింటినీ కంపెనీ యాజమాన్యం, వాళ్ళ తొత్తులుగా ఉన్న కొంతమంది డైరెక్టర్లు, కొన్ని సంఘాల పేరుతో బతుకుతున్న వాళ్ళు ఈ కింద కబ్జాలకి, ఆ విక్రయానికి, కలప అమ్ముకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇటీవల అనంతపురము అలాగే ప్రకాశం జిల్లాల్లో కలప, ఖరీదైన కలప అమ్ముకుంటున్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ని మేము కోరింది, అన్ని పోలీస్ స్టేషన్లకి అగ్రిగోల్డ్ ఆస్తుల మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా కంప్లైంట్ ని రిజిస్టర్ చేసి ఆ భూముల రక్షణకి తగిన చర్యలు తీసుకోండి. ఏలూరు కోర్టులో ఉన్న కేసులు పరిష్కారానికి ఒక నమ్మకమైన స్పెషల్ పీపీని ప్రత్యేకంగా పెట్టండి. 11,000 కేసుల్లో ఇది ఒక కేసుగా ఏలూరులో పెడితే ఆ జడ్జి 11,000 కేసులు చూస్తాడా, ఈ కేసు చూస్తాడా? అందువల్ల స్పెషల్ కేస్, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అగ్రిగోల్డ్ సమస్య మీద పెట్టాలి. మరొకళ్ళు చనిపోకుండా చూడాలి. అలా చూడని పక్షంలో జనవరి నెలాఖరు దాకా మేము ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఓపిక ఉంటాము.
గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మన శాసనసభలో కూడా ఏం చేస్తారో ఒక్క మాట చెప్పలేదు. జనవరి ఆఖరిలోపు ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక పాలసీ ప్రకటించి 6 మాసాల్లో ఈ సమస్యకి పూర్తి పరిష్కారం చేసే పద్ధతి చర్యలు తీసుకోకపోతే జనవరి తర్వాత మేము ఉద్యమానికి పోతామని చెప్పి అన్ని జిల్లాల్లో సభలు పెట్టి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది అగ్రిగోల్డ్కి సంబంధించిన విషయం. మరొక విషయం నేను మీడియా ద్వారా సిపిఐ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాను. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తు చైర్మన్, భారతదేశంలో అత్యంత చదువుకున్నవాడు. ప్రపంచంలో ఉన్న 3 మేధావుల్లో మార్క్స్ మొదటి వారైతే 2వ వారు అంబేద్కర్ గారు, 2, 3. అలాంటి మహనీయుడిని అమిత్ షా వ్యంగ్యంగా ఆ పేరుని పలకటం అనేటువంటిది భారతదేశంలో ఉన్న 147 కోట్లని అవమానపరచడం కింద లెక్క. మోడీ అమిత్ షా ఒక ఏమంటారు దాన్ని, మనము పశువులు అంటం కూడా చిన్న మాటేమో, అలాంటి మూర్ఖపు అజ్ఞానుల్లాగా అహంకారంతో విర్రవీగుతూ రాజ్యపాలన చేస్తున్నారు. వారికి మహాత్మా గాంధీ అన్నా చులకనే, అంబేద్కర్ అన్నా చులకనే, నెహ్రూ అన్నా చులకనే, కమ్యూనిస్టులు అన్నా చులకనే, మైనారిటీలు అన్నా చులకనే, దళితులన్నా చులకనే. ఒక్క ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ హిందూ భాయ్ భాయ్ అనే పేరుతో హిందువులను మోసం చేస్తున్నారు, రామభక్తులను మోసం చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కుసంస్కృతితో వాడుకుంటూ భారతదేశ పవిత్రతనే అపవిత్రం చేస్తున్నారు మోడీ అమిత్ షాలు. ఇవాళ మొన్న మాట్లాడిన దానికి జాతికి క్షమాపణ చెప్పాలి. అలాగే అదానికి వీళ్ళు ఏమన్నా పాలేగాళ్ళ, వీళ్ళిద్దరు అదానికి ఏజెంట్ల వీళ్ళు, అదానికి వకాల్తో పర్ల వీళ్ళు. అందువల్ల అదాని ఇన్ని 100,000 కోట్లకి వాళ్ళ గవర్నమెంట్లో పెరిగితే ఒక్క 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామని చెప్పి అదాని చెబితే అమెరికా కోర్టులో ఉంటే ఇంతవరకు పార్లమెంటులో ఆర్థిక మంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ నోరు జరగకపోతే వీళ్ళు రాజకీయాల్లో ఉండదగిన వాళ్ళైనా. ఇవాళ ఓట్ల పేరుతో మోసంకి డబ్బుని, అధికారాన్ని, హిందూ మతాన్ని దుర్వినియోగం చేసి 3వసారి అధికారంలోకి వచ్చారు. ఈ అమిత్ షాని, మోడీని సాగనంపాలి, దేశంలో ప్రజల పాలన రావాలి. సిపిఐ పార్టీ ఖచ్చితంగా వీటికి వ్యతిరేకంగా, ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వక్రబుద్ధుల పట్ల ఆయన స్పష్టత చెప్పాలి. ఎవరి పక్షం? జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ మోడీ పక్షమే. నువ్వు రాజకీయ అవసరాల కోసం వాళ్ళతో కూటమి కట్టావు, కానీ నీతిగా మీరు బయటపడకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మోసగిస్తున్నట్టుగా మేము భావిస్తాం. ఇవాళ 29 నాటికి ఈ ప్రభుత్వాల సంగతి తేల్చేదానికి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చెబుతున్నాం, సిపిఐ పార్టీని బలోపేతం చేయండి. తద్వారా ఆంధ్ర ప్రజలకి పూర్తి రక్షణ తీసుకొచ్చేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.